ఈరోజు మమ్మల్ని అందరూ కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతలందరూ కూడా ఉద్యమ ఊపిరిగా ఎన్నో వందల కేసులు అనుభవించడం మమ్మల్ని కూడా ఇలా మాకు పాసులు ఇచ్చి మాకు స్పెషల్గా ఉప ముఖ్యమంత్రి వారు భట్టి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మాకు ఇన్విటేషన్ పంపించి మమ్మల్ని గుర్తించి మా ఉద్యమకారులందరూ కూడా ఈరోజు మాకు గౌరవిస్తానికి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు జైలు గోడలు ముద్దాడి వందలాది కేసులు అనుభవించి ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో ప్రయత్నం చేశాం. కానీ కేసీఆర్ ఎక్కడ కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి సామంతుని రాజుని నేను, మీరంతా నా బానిసలు, గుత్తాధికారిని అని చెప్పని ఆ రోజు ప్రకటన తెలంగాణ విధ్వంసం సృష్టించింది. కాబట్టి ఈరోజు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఇదొక్కటే కాదు, వచ్చిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం, ఉద్యమకారుల ఆకాంక్షలను, అమరవీరుల త్యాగాల్ని నెరవేర్చే విధంగా ఈ ప్రజాప్రభుత్వం ఉంటుందని, దానిలో మేము అందరూ భాగస్వాములు అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆదివాసీ వర్గాలందరూ కూడా భాగస్వాములు చేస్తామని అఖండ వర్గాలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సందర్భం ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో మానవతరాయ్ మీరు అప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకోండి. మీకు 10 సంవత్సరాల తెలంగాణ ఇట్లా విధ్వంసం అయింది, ఎందుకు మిమ్మల్ని పిలవలేకపోయినారు, ఈ ప్రభుత్వం మిమ్మల్ని పిలుస్తూ ఉంది, ఎట్లా అనిపిస్తుంది ఉద్యమకారుడిగా, ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం నడిపిన నేతగా? చాలా సంతోషంగా ఉంది. 10 ఏళ్ల తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి ఒక గుర్తింపు కార్డులు ఇస్తా, అదేవిధంగా ఇన్విటేషన్లు ఇచ్చి ఆహ్వాన పత్రాలు పంపి రండి అని చెప్పి ఆహ్వానించడం అనేది నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈ తెలంగాణ అనేది ముమ్మాటికి అమరుల త్యాగ ఫలితం. సోనియా గాంధీ గారు లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. కాబట్టి సోనియా గాంధీ గారు అనారోగ్య కారణాల వల్ల ఈ మీటింగ్కి రాలేకపోయారు. అయినప్పటికీ ఈ తెలంగాణ రాష్ట్రం తరతరాలు సోనియా గాంధీ గారికి రుణపడి ఉంటుంది. అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ఇంకా ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా అనేక మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. చిహ్నంలో కానివ్వండి, గీతంలో ఇలా 10 ఏళ్ల గీతాన్ని మనం ఈరోజు ఆనందంగా అధికారికంగా ప్రకటించుకోబోతున్నాం, అందుకు సంబరపడుతున్నాం. అదేవిధంగా చిహ్నం విషయంలో కూడా అమరులను గుర్తించే, త్యాగాలను గుర్తించే విధంగా చిహ్నాన్ని రూపొందిస్తున్నందుకు రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు తెలంగాణ ఉద్యమంలో జేఏసీగా ఎట్లా పాల్గొనడం జరిగింది, శాంతియుత బంధాలో తెలంగాణ రావాలని కోరుకున్న దానిలో మీరు కూడా ఉన్నట్టున్నారు? నా పేరు డాక్టర్ హకీం యాదగిరి, వనపర్తి జిల్లా గోపాల్పేట వాసిని. తెలంగాణ ఉద్యమం ఆత్మహత్యలు లేని బంగారు తెలంగాణ కావాలని చెప్పేసి సందేశంతో ఈ గాంధీ వేషం వేసి అన్ని జిల్లాల్లోన ఢిల్లీ దాకా వెళ్ళి తెలంగాణ ఆత్మహత్యలు వద్దు, తెలంగాణ ముద్దు, యువత మేలుకో, తెలంగాణ ఏలుకో అనే సందేశం ఇస్తూ రక్తపాతం లేని తెలంగాణ రావాలని చెప్పేసి ఉద్దేశం మీద ఈ గాంధీ వేషధారణ వేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రజా పరిపాలనలోన మీరు అందరూ చూస్తున్నారు,